హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకరోజు వంట చేయడానికి ఎంత నవ్వు వస్తుందంటే నిజంగా నమ్మరు. చిన్నప్పుడు బువ్వాలాట ఆడుకునేటప్పుడే ఇంకొంచెం ఎక్కువ వండుకున్నామేమో అనిపిస్తుందండి. ఎందుకంటే 10 మంది పిల్లలు ఉండేవాళ్ళం కాబట్టి కాస్త అన్నీ ఎక్కువగా తీసుకుని వెళ్ళి వండుకుని ఆడుకునేవాళ్ళం. నేనైతే పక్కా ఆడుకున్నానండి బువ్వాలాట. మా అమ్మగారు వాళ్ళు అన్నీ ఇచ్చేవారు వండుకోవడానికి. ఎప్పుడు కూడా మాకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చూసారా పప్పు ఎంత వేసానో? గుప్పుడు పప్పు వేసానండి. ఇగో అరటికాయ నిన్న వేపుడు చేశాను. టమాటా పప్పు ఉండి అరటికాయ వేపుడు చేశాను. ఎక్కువ అయిపోతుందని సగం ముక్క అట్టే పెట్టేశానండి. దీనికి అడ్డం ఉంటుందని చెప్పి అరటికాయ పప్పు వండుతున్నాను. అలాగే మజ్జిగ పులుసు చూసారా, 2 వంకాయలు మా టెర్రస్ గార్డెన్లో కాసే, అవి ఒకటి బజార్ నుంచి తెచ్చింది, ఒక టమాటా, ఇగో మా గార్డెన్లో వచ్చిన బచ్చలి, పచ్చిమిర్చి. ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే మిగిలిపోతున్నాయండి. ఎప్పుడు ఒకటే పూట కదా తినేది. అది చూసారా, ఈ పప్పులో ఈ అరటికాయ ముక్కలు వేసేసుకున్నాను. కుక్కర్ పెట్టేస్తున్నాను. ముక్కలు ఉడికిపోయాయి. గిన్నెలో తీసేసుకొని చిన్నగా పెట్టుకున్నాను. కొద్దిగా మజ్జిగలో శనగపిండి కలుపుకొని పోసుకోవాలి. ఎంత కొంచెం వండినా కూడా కొద్ది గొప్ప మిగలడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, మళ్ళీ మర్నాడు తినడం, ఇదండి పరిస్థితి. నేను సింపుల్గానే చేస్తానండి. చాలామంది శనగపప్పు అది నానబెట్టి రుబ్బి అల్లము మిరియాలు అన్నీ వేస్తారు. కానీ నేను మామూలుగా సింపుల్గా చేస్తానండి. శనగపిండి కలిపి పోసేస్తాను, ఆవ పెడతాను, కొత్తిమీర వేస్తాను. పులుసులో పోపు వేసుకుందామని మూకుడు పెట్టి నెయ్యి వేసుకున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొత్తిమీర దండిగా వేసుకోవాలి. వేసుకుంటే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు. నేను మజ్జిగ పులుసుని చాలా సింపుల్గా చేస్తానండి. ఉంటే ఆనపకాయ వేస్తాను, బెండకాయ వేస్తాను, టేస్ట్ బాగుంటుందని. కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు పప్పు పోపు పెట్టుకుందాము. నేను మజ్జిగ పులుసులోకి
కొంచెం ఆవపిండిని నానబెట్టి ఉంచుకున్నాను. కొద్దిగా అది ఉడికిన తర్వాత కలుపుతాను. ఇప్పుడు మూకుడు పెట్టుకుని నూనె వేసేసుకున్నానండి. ఆల్రెడీ వేడెక్కింది. మినపప్పు, ఇది అరటికాయ పప్పు కోసం పోపు, ఇంగువ, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు దూసి పెట్టుకున్నాను. నేను చాలాసార్లు పోపు డబ్బా కొనుక్కు పెట్టుకున్నానండి, స్టీల్ డబ్బా. ఎందుకో తెలీదు, అదేం ప్రాబ్లమో తెలీదు, స్టీల్ మంచిది కాదో ఏమో. 3-4 సార్లు కొనుక్కున్నాను. 3-4 సార్లు కూడా పగిలిపోయిందండి. గిన్నెలు లోపల పైన గిన్నె పగిలిపోయింది, లోపల గిన్నెలు పగిలిపోయాయి. ఇంకా అప్పటి నుంచి నేను అసలు పప్పుల డబ్బా వాడడం మానేశాను. పోపు వేగిపోయిందండి. పప్పుని మూకుట్లో వేసేసుకున్నాను. దగ్గర పడినిస్తే సరిపోతుంది. ఇంట్లో ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాను కాబట్టి పప్పు పెట్టేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. దగ్గర పడినిచ్చేస్తే సరిపోతుంది. నవ్వు వస్తుందండి ఇంత కొంచెం కొంచెం వండడం అంటేను. ఈ మాత్రం దానికి వంట చేయాలని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కోసారి. కానీ తప్పదు కదండి, 2 ప్రాణాలు కదా ఆధారపడి. మరిగిందండి. తినే ఒక్క పూటైనా తినకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఆపేసి చల్లారేక ఆవపిండి కలుపుదాం. ఇప్పుడు ఇందులో ఈ ఆవ వేసేద్దాము. చూసారు కదా, అరటికాయ పప్పు, 4 ఆకుల బచ్చలి ఇవన్నీ వేసి మజ్జిగ పులుసు, పప్పుకి మాటు నంజుకోవడానికి బెల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి చేసిన పాత చింతకాయ పచ్చడి. అద్దుర్సండి, అద్భుతంగా ఉంటుంది. బెల్లం వేసుకుంటాం మేము పాత చింతకాయ పచ్చడిలో. కొత్తిమీర వేసి, పచ్చిమిర్చి ఎక్కువ వేసి, పచ్చడి కొంచెమే కానీ మిరపకాయలు, కొత్తిమీర ఎక్కువ వేసి చేసుకుంటాం అన్నమాట. ఇది ఇవాల్టి వంట. బువ్వాలాట అండి. నచ్చిందా? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.